శ్రీతేజ బ్రెయిన్ సెల్స్ దెబ్బతిన్నాయి, బాబు రికవర్ అవ్వడానికి టైం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారన్నటువంటిది కుటుంబం చెప్పుకొచ్చింది. వారం నెల 3 నెలలైనా కాన్ఫిడెంట్గా డాక్టర్ చెప్పడం లేదు ఎంత అనేది. అల్లు అర్జున్ గారు 10 లక్షలు డీడీ ఇచ్చారు, మరో 15 లక్షలు మాట్లాడి అరేంజ్ చేసి ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా నేను బిల్లు 50,000 పే చేశాను, అల్లు అర్జున్ టీం వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అని ప్రకటించారు. ఘటన జరిగిన 2వ రోజు నుంచి అల్లు అర్జున్ మేనేజర్లు సపోర్ట్ ఉన్నారు మాకు. అల్లు అర్జున్ మేనేజర్స్ ఎప్పటికప్పుడు బాబు హెల్త్ అప్డేట్స్ తీసుకుంటున్నారు. సర్జరీ అయ్యాక కూడా వాళ్ళ టీం వచ్చి డాక్టర్స్తో మాట్లాడారు. హాస్పిటల్ బిల్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సీఎం రేవంత్ రెడ్డి సార్ అని ప్రకటించారు. అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 లక్షలు ఫౌండేషన్ నుంచి ఇచ్చారు. నా బాధ అంతా బాబు గురించే, బాబు ఎంత త్వరగా బయటకు వస్తే అంత మాకు బాగుంటుంది. పాప అన్నయ్య ఎప్పుడు వస్తాడని అడుగుతుంది. పాప ఆలనా పాలన నేను చూసుకుంటున్నా. హాస్పిటల్ వాళ్ళు నన్ను డబ్బులు అడగడం లేదు. హాస్పిటల్ వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, బాబుని దగ్గరుండి చూసుకొని చాలని నాతో చెప్పారు. బాబుకి నోస్తో ఫుడ్ ఇస్తున్నాము, పెయిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు బాబు కదులుతున్నాడు, బాబుకి ఫిజియోథెరపీ చేస్తున్నారు. బాబు కోలుకోవడానికి ప్రభుత్వం హాస్పిటల్ వాళ్ళకి చెప్పారు కోలుకోవాలని. అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా తెప్పించమని అడిగారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వైద్యులకు చెప్పారు ఎంత ఖర్చు అయినా పర్లేదు బాబు కోలుకోవాలని. నా బాబు మంచిగా అయ్యే వరకు అందరి సపోర్ట్ కంటిన్యూగా కావాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ టీం నుంచి 2వ రోజు నుంచే సపోర్ట్ వచ్చింది. వాళ్ళు అల్లు అర్జున్ జైలుకి వెళ్తున్నాడంటే దానికోసం కాంప్రమైజ్ అయ్యి కేసు రిటర్న్ తీసుకుంటామన్నానని ప్రకటించారు.